उतर कर नैनों से दिल में समा जाओ। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों से दिल में समा जाओ। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। फिर से धरती पर आ जाओ, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों में। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों से दिल में समा जाओ। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। फिर से धरती पर आ जाओ, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों में। और वाणी से माँ प्रेम नीर बरसा जाओ। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों से दिल में समा जाओ। बच्चे पुकारते हैं मम्मा, फिर से धरती पर आ जाओ। फिर से धरती पर आ जाओ, फिर से धरती पर आ जाओ। यादों से उतर कर नैनों में। ఓం శాంతి 24/6/21 మమ్మ స్మృతి దినం. ఈరోజు మమ్మ యొక్క పుణ్య స్మృతి దినం రోజు జగదాంబ సరస్వతి మమ్మ యొక్క మధుర మహావాక్యాలని ఈరోజు డైరెక్ట్ మమ్మ చెప్పిన మధుర మహావాక్యాలని విందరు. కానీ పాట ఆకాశ సింహాసనాన్ని వదిలిరా, ఈ ప్రపంచంతో సంబంధాన్ని వదులు అని చెప్పి పాట ఉంది. పాట ఏంటంటే ఈ ప్రపంచంతో సంబంధాన్ని వదులు. ఒకవేళ మనం ఈ జగత్తుతో సంబంధాన్ని వదిలేసినట్లయితే ఈ జగత్తు మనకి మరి ఎందుకోసం ఉన్నట్టు. పాట అయితే పాడారు, జగత్తుతో సంబంధం వదిలేసుకోండి అని. కానీ ఒకవేళ మనం ఈ జగత్తుతో సంబంధం వదిలేసుకున్నట్లయితే ఈ జగత్తు దేనికోసం ఉందంట. ఒకవేళ సంబంధం తెంచుకునే విషయమే ఉన్నట్లయితే మళ్ళీ ఈ సంబంధాలు ఎందుకు తయారు చేశారు? ఈ సంబంధాలన్నీ ఎందుకు పెట్టారు? పతి పత్ని, తండ్రి కొడుకు, రాజు, ప్రజలు, ఇలాగ అనేక రకరకాల ఏవైతే సంబంధాలు ఉన్నాయో ఇవన్నీ భగవంతుడు రచించేవి. ఇవన్నీ భగవంతుడు రచించినవే అంటారు కదా. ఎప్పుడైతే మరి భగవంతుడే రచించారు అంటే మరి ఎందుకు అంటున్నారు వదిలేయండి అని? అంటే ఈ పాట రాంగ్ అనే చెప్పాలి. జగత్తుతో సంబంధం వదిలేయండి అని ఏదైతే పాట పాడుకున్నారో అది రాంగే కదా. భగవంతుడు ఎలాంటి జగత్తును రచించారు? జగత్తు అనండి, ప్రపంచం అనండి,
ఏదైతే భగవంతుడు రచించారో ఆ ప్రపంచమైనా ఇప్పుడు ఉన్నలాంటి ప్రపంచం ఉంటుందా ఎక్కడైనా? దాన్ని వదిలేయవలసి వచ్చేటట్టు ఆయన రచించిన జగత్తు ఇలా ఉంటుంది వదిలేసేటట్టు. ఇప్పుడు ఏవైతే సంబంధాలు ఉన్నాయో వీటిని ఆయన రచించలేదు. ఇప్పుడు ఏవైతే సంబంధాలు ఉన్నాయో అవి రచించలేదు ఆయన. ఇప్పుడు ఈ జగత్తులో చూడండి, మీ సంబంధాలు ఎలా అయిపోయాయో, ఈనాటి ప్రపంచంలో మీ సంబంధాలు ఎలా అయిపోయాయి? కర్మల కారణంగా తమో ప్రధానంలోకి వస్తూ వస్తూ ఆఖరికి ఏమైపోయారు? కర్మల బంధన ఒకళ్ళొకళ్ళని ఏం చేస్తున్నది? అది తినేస్తున్నది. కర్మల బంధన ఒకళ్ళొకళ్ళు తినేస్తున్నది వాళ్ళని. అందరి సంబంధాలు ఈ కర్మల లెక్కాచారంతోనే తమో ప్రధానంలోకి వచ్చి ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటున్నారు, దుఃఖం తీసుకుంటున్నారు. బాబా అంటారు ఈ సంబంధాలు ఎలా ఉన్నాయంటే ఈ సంబంధాల యొక్క కర్మల లెక్కాచారం కారణంగా తమో ప్రధానమైపోయి ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటున్నారు, దుఃఖం తీసుకుంటున్నారు. భగవంతుడు స్వయం అంటున్నాను, నేను మీ దుఃఖాల యొక్క సంబంధాలు నేను తయారు చేయలేదు. నేనే మీ దుఃఖ సంబంధాలని తయారు చేయలేదు. నేనేదైతే మీ సంబంధం జోడించానో అది బంధనగా ఉండేది కాదు. నేను ఒకప్పుడు మీ సంబంధాలు ఏవైతే జోడించానో అవి మీకు బంధనగా ఉండేవి కాదు. నేను మీకు ఎలాంటి శ్రేష్ఠ సంబంధం జోడించానంటే ఆ సంబంధంలో మీరు ఒకప్పుడు సదా సుఖంగా ఉండేవాళ్ళు. మీ సంబంధాలన్నీ చాలా మంచిగా ఉండేవి. అందుకే అందరూ జ్ఞాపకం చేసుకుంటారు, రాజా రామ్ రామ్ ప్రజా రామ్, రాజా రామ్ షౌకార్. కాబట్టి ధర్మం యొక్క నగరి దాత అలాంటి ఉపకారం చేశారు. ఏదైతే నగరం ఆయన తయారు చేసి ఇచ్చారో అది ధర్మం యొక్క ఉపకారం. దాన్నే అంటారు గృహస్థు ధర్మము అని. ధర్మపతి, ధర్మపత్ని, ధర్మం పేరుతోనే అన్నీ అక్కడ ఉండేవి. ధర్మపతి, ధర్మపత్ని ధర్మం యొక్క పేరుతో ఉండేవి అక్కడ. కానీ ఇప్పుడు ఆ ధర్మం యొక్క సంబంధాలే లేవు. ప్రాక్టికల్ అలాంటి జీవితం ఈనాడు అలాంటి ప్రాక్టికల్ జీవితం ఎవరిది లేనే లేదు. అందుకే బాబా అంటారు, ఏదైతే మీరు మీ జగత్తుని మీరు తయారు చేసుకున్నారు, ఈ జగత్తుని దుఃఖం ఇచ్చే జగత్తుని మీరు తయారు చేసుకున్నారు. ఈ జగత్తుతో బాబా అంటారు, ఆ జగత్తుతో సంబంధాలు బాబా అంటున్నారు ఏవైతే ఉండేయో ఆ జగత్తులో ఉండే సంబంధాలు ఏవైతే ఉండేయో అవి ఇప్పుడు పాడైపోయి. నేనేదైతే జగత్తును తయారు చేశానో అందులో మీ సంబంధాలన్నీ చాలా మంచిగా ఉండేవి. ఎంత ప్రియంగా ఉండేవాళ్ళు, మీరు ఎంత ఒకరికొకరు సుఖం ఇచ్చుకునేవాళ్ళు. సంబంధాలైతే తప్పకుండా ఉండేవి, అప్పుడు కూడా సంబంధాలు ఉండేవి. ఇలా కాదు భగవంతుడు ఏదంటే సంబంధాలను రచించలేదు అనడానికి లేదు. కాబట్టి సంబంధాలైతే అక్కడ ఉండేవి. భగవంతుడు ఒకప్పుడు రచించిన జగత్తులో కూడా సంబంధాలు ఉండేవి. కానీ ఆ సంబంధాలు కర్మ బంధన లేకుండా ఉండేవి. కర్మ బంధన లేకుండా ఉండేవి. అందుకే దాన్ని ఏమనేవారు? వాళ్ళందరినీ ఏమనేవారు? జీవన్ముక్తులు. వాళ్ళని జీవన్ముక్తులు అనేవాళ్ళు. జీవితంలో ఈ కర్మ బంధాల నుండి ముక్తులై ఉండేవాళ్ళు. జీవితంలో జీవిస్తూ కూడా
ఈ కర్మ యొక్క బంధనాల నుండి ముక్తులై ఉండేవాళ్ళు వాళ్ళు. అందుకే వాళ్ళని అంటారు జీవన్ముక్తులు అని. ఇప్పుడు మీ సంబంధాలు జీవన బంధనగా మారిపోయి, అందుకే అంటారు ఇప్పుడు వీటన్నిటి నుంచి ఎలా వదిలింపబడాలి, ఈ బంధనాలన్నీ ఎలా వదలాలి, ఈ సంబంధాలు ఎలా వదలాలి అని ఇప్పుడు అందుకే అంటారు. ఎందుకు? ఇవన్నీ కూడా జీవితంలో బంధనగా మారిపోయి, అందుకే వీటిని వదిలేయాలి. ఎలా వదలాలి? బాబా అంటారు వాటన్నిటితో సంబంధం వదిలి నాతో జోడించుకోండి అంటారు. ఈ ఒక్క లాస్ట్ జీవితం, ఈ ఒక్క అంతిమ జన్మ అనండి, లేక అంతిమ జీవితం అనండి, మీరు నాకు అర్పించేయండి మీ జీవితాన్ని. నాకు అర్పించడం అంటే అర్థం ఏంటి? ఏదైతే భార్య భర్తకి అర్పితం అవుతుంది, భర్త భార్యకి అర్పితం అవుతాడు, తండ్రి కొడుకుకి అర్పితమైతే కొడుకు తండ్రికి అర్పణ అవుతాడు. వాళ్ళు ఒకళ్ళు అవుతారు. కాబట్టి ఈ ప్రాక్టీసు మంచిగా ఉంటుంది కదా. బాబా అంటారు ఇక్కడ తండ్రికి పిల్లలు అర్పిస్తే పిల్లలు తండ్రికి అర్పిస్తారు. నేను మీకు కొత్తగా విషయాలు ఏం చెప్పటం లేదు. బాబా అంటారు అక్కడ ఎలాగైతే పతి స్త్రీకి అర్పిస్తే పతి స్త్రీకి, స్త్రీ పతికి అర్పిస్తారో, అలాగే తండ్రి కొడుకుకి ఇస్తే కొడుకు తండ్రికి అర్పిస్తాడు. ఇది మంచిగా ప్రాక్టీస్ ఉంది కదా. బాబా అంటే నేనేం మీకు కొత్త విషయాలు ఏం చెప్పటం లేదు. ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని మీరు ఇంకా ప్రశ్న వేయడానికే లేదు. మీరు మీ జీవితాలని ఒకరికొకరు ఇచ్చుకుంటూ వచ్చారు ఇన్నాళ్ళు. ఎవరు భార్య భర్తకి, భర్త భార్యకి, కొడుకు తండ్రికి, తండ్రి కొడుకు, ఇలా ఒకరికొకరు మీ జీవితాలను ఇచ్చుకుంటూ వచ్చారు. మంచిదే అప్పుడు. కానీ బాబా అంటున్నారు నేనేం మీ కొత్త విషయాలు ఏమీ చెప్పటం లేదు. ఎలా చేయాలి, ఏం చేయాలని మీ ప్రశ్న అడగడానికి లేదు. మీరు మీ జీవితాలని ఇన్నాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకుంటూ వచ్చారు. బాబా అంటున్నారు మీరు మీ పిల్లల కోసమే మీ జీవితాన్ని ఇచ్చి కూర్చోలేదు. మీ పిల్లల కోసమే మీ జీవితాన్ని ఇచ్చి కూర్చోలేదా? మీ తనువు, మనసు, ధనం ఏదైతే ఉందో మీరు వాళ్ళ కోసమే కదా తయారు చేసుకొని కూర్చున్నారు కదా, వాళ్ళ కోసమే అన్నీ పెట్టుకొని కూర్చున్నారు కదా. కాబట్టి నాది అనుకుంటూ ఉన్నారు కదా. నా వాళ్ళు, నా పిల్లలు, నా వాళ్ళు అనుకుంటూ వచ్చారు కదా. మొత్తం జీవితం అంతా వాళ్ళ కోసమే వినియోగించారు కదా. బాబా అంటే నేనేమైనా కొత్త విషయం చెప్తున్నానా? ఇవన్నీ నాకే ఇచ్చేయండి, ఇప్పుడు అవన్నీ నాకు ఇచ్చిండి అని నేనేమీ చెప్పటం లేదే. కొత్త విషయం కాదు. ఇవన్నీ నాకు ఇచ్చేయండి అంటున్నానా? ఎలాగైతే ఇప్పటి వరకు బాబా అంటున్నారు ఒకరికొకరు మీరు చేసుకుంటూ వచ్చారో అలాగే ఇప్పుడు కూడా అంటాను, ఇప్పుడు నా వాళ్ళు అవ్వండి. నా వాళ్ళుగా మారి ట్రస్టీ అయి సంభాళించండి. నా వాళ్ళు అయిపోండి. నా వాళ్ళే మీరేం చేయాలి? ట్రస్టీ అయి సంభాళించండి. అంటే బాబాది అనుకుంటూ అందరినీ సంభాళించండి, అన్నిటినీ సంభాళించండి. నాది అనుకుని, మాది అనుకుని కాదు. మీరు భక్తి మార్గంలో ఏమంటూ వచ్చారు? భగవంతుడా ఇదంతా మీదే, నేను కూడా మీ వాడినే అనేవారు. భక్తిలో కూడా మీరు అదే అనేవారు కదా, ఇదంతా మీదే, నేను కూడా మీ వాడినే అని. అయినా సరే ఆయనకేమి ఇచ్చిలేదే. ఇదంతా మీదే అన్నారు,
నేను మీ వాణ్ణి అన్నారు, ఇచ్చేసారేంటి? చేయలేదు, అలా ఇచ్చి లేదే, అలా అన్నారు ఊరికే అంతే. బావంటున్నారు మీరు అప్పుడు ఏమైనా అప్పుడు అన్నారు, కానీ ఇచ్చి లేదు కదా, ఊరికే అలా అన్నారు. నాది నీది నాదే, నాది నాదే, ఇలాగే అన్నీ మాట్లాడేవాళ్ళు. భగవంతుడా నాది నాదే, నీది కూడా నాదే, ఎందుకంటే నువ్వు భగవంతుడివి, నేను భక్తుడిని, నువ్వు ఏదైనా ఇస్తే నాకు ఇవ్వాలి, నాది నాకే ఉంటుంది, నువ్వు కూడా నాకే ఇవ్వాలి, నాది నాది నీది కూడా నాదే. ఇలాగే అందరూ చేసేవాళ్ళు అప్పుడు భక్తిలో. కానీ ఇప్పుడు ఆ మోసం పని చేయదు. అలా భగవంతుడిని మోసం చేద్దామంటే ఇప్పుడు పని చేయదు. నీది కూడా నాదే, నాది కూడా నాదే అంటే పని చెయ్యదు. అలాగేం లాభం లేదన్నాడు బాబు. నీది నాది, నాది నాది అని. ఇప్పుడు బాబా అంటున్నారు, ఈ నాది నీది నాది ఏదైతే ఇన్నాళ్ళు మీరు భక్తిలో అంటూ వచ్చారో అది ఇప్పుడు సమాప్తి చేసుకోండి. ఇప్పుడు నేను నీ వాణ్ణి అంటే అన్నీ అందులోకి వచ్చాయి కదా. బస్ నేను నీ వాణ్ణి అంటే నాకు సంబంధించినవన్నీ ఎవరివి? నీవే కదా. ఇంకా బాబా ఇలా అన్నారా? ఇలా ఏమైనా అన్నారా? ఆయనది కూడా నాదే, నాది కూడా నాదే. ఇలాంటి మోసం చేయడం వల్ల ఏం లాభం వచ్చింది మీకు? ఇలా చేస్తారంటే ఆయనది కూడా భగవంతుడిది నాదే, నాది కూడా నాదే అని ఇలా మోసం చేయడం వలన ఏం లాభం పొందారు? ఎందుకంటే మనమే మోసం చేసుకున్నాం. భగవంతుడు మనని మోసం చేయలేదు, మనని మనమే మోసం చేసుకున్నాం. అంతేగాని పరమాత్ముడిని ఎవ్వరూ మోసం చేయలేరు. మనమే పరమాత్ముడిని మోసం ఎవ్వరూ చేయలేరు. పరమాత్ముడిని మోసం మనం మోసం చేసుకోవడం. మొదట్లో ఎలా మోసం చేస్తూ ఆఖరికి మోసం చేస్తూ స్వయం దుఃఖీలయ్యాము, అశాంతిలయ్యాము. ఎందుకు? మోసం ఎవరు పోయారు? మీరే మోసపోయారు, మోసపోతున్నారు కదా. అందుకే ఇప్పుడు బాబా అంటారు అవన్నీ వదిలేయండి. దేశహితంగా అన్ని సంబంధాలని బుద్ధిలోంచి తీసేయండి, బుద్ధిలోంచి తీసేయండి. ఇప్పుడు ఆ సంబంధాలన్నీ నాతో జోడించుకోండి. అప్పుడు నా అన్నది ఉండదు మీకు. ఉంటారు వాళ్ళందరూ, సంబంధాలు ఎక్కడికి పోవు, ఇల్లు ఎక్కడికి పోదు, పిల్లలు ఎక్కడికి పోరు. కానీ ఆ సంబంధాలన్నీ నాతో జోడించుకోండి బుద్ధితో. అప్పుడు నా అన్న భావన మీకు పోతుంది, ఉండదు. ఎందుకంటే నాది, నా పిల్లలు, నా ఇల్లు కాదు ఇప్పుడు. అదెవరిది? బాబా ఇల్లు, బాబా పిల్లలు, బాబా వాళ్ళు, బాబా అందరూ బాబా పిల్లలు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బాబా పిల్లలు. నాకెవరితో, నా సంబంధాలన్నీ ఎవరితో అంటే బాబాతో ఉన్నాయి. కాబట్టి మీరు నాది నాది, నీది నాదే, నాది నీది, నాది నాదే అంటూ ఇలా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఆఖరికి అశాంతి దుఃఖితులయ్యారు. ఆయనకేం ఇవ్వలేదు, నీదన్నాం కానీ ఆయనకి ఇవ్వలేదు. నువ్వేది ఇచ్చినా నాకు ఇవ్వాలి, నాకే ఉంటుంది. కానీ ఇప్పుడు బాబా అన్నారు ఆ సంబంధాలన్నీ నాతో జోడించుకోండి. అప్పుడు నా అన్నది మీకు ఉండదు. ఇప్పటి వరకు నాది నాది అనుకుంటూనే దుఃఖితులు అవుతూనే ఉన్నారు. నాది నాది అనుకుంటూ ఆఖరి దుఃఖపడుతూనే ఉన్నారు. అయినా బుద్ధి అటువైపే వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏమంటారు? ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు? ఒకవేళ మీరు ఎవరికైనా అలా చిక్కుకుని ఉంటే మరి మీ గతి ఏమవుతుంది? మీరు అలాగే చిక్కుకున్న ఎవరికైనా వేలాడుతూ ఉంటే మీ గతి ఏమవుతుంది? ఇది ఏదైతే మోహం ఏదైతే ఇది ఉందో దీని కారణంగానే మీరు దుఃఖితులయ్యారు.
ఇంకా బుద్ధి అటువైపులే నాది నాది అనుకుంటూ దుఃఖితులు అవుతూనే ఉన్నారు. బుద్ధి అటువైపు వెళ్తూనే ఉంది. మళ్ళీ అంటుంటారు ఏం చేయమంటారు, ఏం చేయాలి, ఎలా చేయాలి. అలా మీరు వాళ్ళకి వేలాడుతూ వాళ్ళకే చిక్కుకొని ఉంటే మరి మీ గతి ఏమవుతుంది? ఈ మోహం ఏదైతే ఉందో దీని కారణంగా మీరు దుఃఖితులు అవుతూనే ఉంటారు. అందుకే దుఃఖితులయ్యారు. అందుకే బాబా అంటున్నారు, మీరు ఈ జగత్తుతో సంబంధం వదిలి ఇప్పుడు నా వాళ్ళు అవ్వండి. ఈ జగత్తుతో సంబంధం వదలండి. దేంతో? బుద్ధితో. ఇది ఏదైతే మీరు మీ దేహం యొక్క ఈ దేహం యొక్క బంధాన్ని జీవితం యొక్క బంధనగా చేసుకున్నారు. ఈ దేహం యొక్క బంధన జీవితం యొక్క బంధనగా చేసుకున్నారు. మీరు ఇన్నాళ్ళు దేహాన్ని బంధనగా చేసుకున్నారు, జీవితాన్ని బంధనగానే చేసేసుకున్నారు. దాని నుండి బయటికి రండి. ఆ బంధం నుండి బయటకు వచ్చిన వాళ్ళు అవ్వండి. నేను బాబా అన్నారు, మీతో పాటు నేనేం మీతో పాటు జన్మజన్మలు నడుస్తూ ఉంటానని అనుకోకండి. మీతో పాటే జన్మజన్మలు నడుస్తానని అనుకోకండి. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు నాకు మీతో పని ఉంది, బస్. ఇప్పుడే నాకు మీతో పని ఉంది, బస్. తర్వాత మీరు ఆత్మలు పరస్పరం సదాకాలం సుఖంగా ఒకరితో ఒకరు సుఖంగా నడుస్తారు. సదాకాలం మీరు తర్వాత మీరు ఆత్మలు పరస్పరం సదాకాలం సుఖంగా ఉంటారు. ఇంకా నాకు పని లేదు, మీతో నాకు పని ఇంకా ఉండదు. కాబట్టి మీ దుఃఖం యొక్క బంధనాలు కట్ చేసుకుని తొలగించుకుని బాబా అంటారు, మీ దుఃఖం యొక్క బంధనాలన్నిటినీ తొలగించి సుఖం యొక్క సంబంధాలుగా చేసేస్తాను నేను. ఇంకా తర్వాత మీరు పరస్పరం సుఖాన్ని అనుభవిస్తారు. అప్పుడు నా పని మీకు లేదు, నాకు కూడా మీ పని లేదు. ఎందుకంటే మీరందరూ సుఖంగా ఉంటారు కదా. కాబట్టి అప్పుడు నాకేం పని ఉంది? నాకు మీతో పని. ఇప్పుడు దుఃఖం యొక్క బంధనాలన్నీ ఉన్నాయి. మీ దుఃఖం యొక్క బంధనాలన్నీ తొలగించి ఇప్పుడు నేను సుఖం యొక్క సంబంధంగా తయారు చేశానంటే మీరు సదాకాలం కోసం సుఖంగా మీలో మీరందరూ సుఖంగా ఉంటారు. ఇప్పుడు చూడండి మీరు ఎంత పాడైపోయారు. అందుకే కదా దుఃఖితులయ్యారు. నేను మళ్ళీ మిమ్మల్ని చక్కబరుస్తాను. పాడైపోయిన వాళ్ళని మళ్ళీ నేను బాగు చేస్తాను. భ్రష్టులైన వాళ్ళందరినీ శ్రేష్టంగా చేస్తాను, చక్కబరుస్తున్నాను నేను. ఇప్పుడు మీరు పాడైపోయారు, మిమ్మల్ని అందరినీ నేను బాగు చేస్తున్నాను. తర్వాత మీరు సుఖంగా ఉంటారు. నేనేమైనా జన్మాంతరాలు మీతో పాటు వస్తానేంటి? బాబా అంటున్నాను, నేను మిమ్మల్ని పాడైపోయిన వాళ్ళని బాగు చేయడం కోసం అంటాను, బాగుపడడం కోసం అంటాను. నా వాళ్ళు అయిపోండి. ఇప్పుడు అది కూడా ఎందుకంటున్నానో తెలుసా? నా వాళ్ళు అయిపోండి అని. ఎందుకంటే నా ఆజ్ఞ మీద నడిస్తే మీకు అన్నీ ఈజీ అయిపోతాయి. నేను మీకు సహజమైన యుక్తి ఇస్తాను, యుక్తే చెప్తాను. మీరు ప్రాక్టికల్లో నా వాళ్ళు అనుకుంటూ నడవండి. మీ జీవితం ఎవరిది అంటే నేను బాబా వాళ్ళై నడవండి. ఇప్పుడు మీ జీవితంలో ప్రాక్టికల్లో నడవండి. ఈ యుక్తి మీకు పనికొస్తుంది. బాబా వాణ్ణి అనుకుంటూ నడుచుకుంటూ మీరు ఇప్పుడు ఇన్నాళ్ళు నా వాళ్ళు, నీ వాళ్ళు, నా వాళ్ళు, వీళ్ళు అనుకుంటూ నడిచారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు బాబా వాళ్ళని అనుకుంటున్నాడు. ఈ యుక్తి మీకు పనిచేస్తుంది. ఎలాగైతే ఎవరికైనా చూడండి, పిల్లల్ని దత్తత తీసుకున్నారనుకోండి, మరి వాళ్ళ పేరు మీదే వాళ్ళ ప్రాక్టికల్, వాళ్ళ జీవితం వాళ్ళ పేరు మీదే కదా నడుస్తుంది. ఎవరు దత్తత తీసుకున్నారో వాళ్ళ పేరు మీదే నడుస్తారు. అలాగే మీరు కూడా ఇప్పుడు ప్రాక్టికల్లో నా వాళ్ళై మీ అయినట్లయితే మీ భాగ్యం తయారవుతుంది. ఇన్నాళ్ళు నా వాళ్ళు, నా కొడుకులు, నా బంధువులు, ఇవన్నీ నావనుకుంటూ నడుచుకుంటూ దుఃఖితులు అయ్యారు. ఇప్పుడు ఏమనుకుంటారంటే
నేను ఇప్పుడు బాబా వాడిని. ఇలాగ బాబా వాళ్ళు అనుకుంటూ మీరు నడుచుకున్నట్లయితే ప్రాక్టికల్లో బాబా అంటున్నారు, మీరు నా వాళ్ళే నడవండి, మీ భాగ్యం తయారవుతుంది. బాబా చాలా డైరెక్ట్గా, ఈజీగా, సింపుల్గా విషయం చెప్పేస్తున్నారు. అయినా చూడండి, కోటిలో కొంతమందే ధారణ చేసుకుంటారు. డైరెక్ట్ బాబా చెప్తున్నారు, అయినా కొంతమందే ధారణ చేసుకుంటారు. బాబా అంటారు, నేను ఈ చిన్న సంగమ యుగంలో మీ దేశంలో ఈ సాకార ప్రపంచంలోకి మీకోసమే కదా వచ్చాను. ఈ చిన్న సంగమ యుగంలో మీ దేశంలో ఈ సాకార ప్రపంచంలో మీకోసం వచ్చాను. కాబట్టి తక్కువలో తక్కువ ఎంత టైము ఉందో, తక్కువలో తక్కువ ఎంత టైం ఉందో, ఇప్పుడు ఎంత టైం ఉందో కొంచెం నా గురించి ఆలోచించండి. ఈ సమయమైనా నా గురించి ఆలోచించండి, కొంచెం టైమైనా. బాబాకి పిల్లలైనట్లయితే బాబాకి పిల్లలయ్యాం. తక్కువలో తక్కువ ఈ కొంత టైమైనా శుద్ధంగా ఉండాలి కదా. అప్పుడు మీకు ఎలాంటి ప్రారంధం తయారవుతుందంటే మీకు ఇంకా ప్రపంచంలో కష్టపడవలసిన పనే లేదు. మీకు ఎలాంటి ప్రారంధం తయారవుతుందంటే మరి ఇంకా ఆ ప్రపంచంలో మీకు కష్టపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం కష్టపడవలసిన విషయం ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలాగైనా చచ్చి చెడైనా, బాబా అంటున్నారు, మీరేమైనా చేసి ఇప్పుడు చచ్చి చెడైనా పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయండి. ఏమైనా చెయ్యండి. బాబా అంటున్నారు, ఇప్పుడే కొంచెం కష్టపడవలసిన విషయం, మీరు ఏమైనా చెయ్యండి, చచ్చైనా చెడైనా పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చెయ్యండి. మీరు దృఢంగా ఉండండి, గట్టిగా ఉండండి. మీ ధారణలో ఉండడానికి మీరు పూర్తి ప్రయత్నం చేయండి. మీరేదైతే పవిత్రంగా ఉంటాము, మేము ఇలా బాబా పిల్లలై ఉంటామని ఏదైతే ధారణలో ఉండాలి అనుకున్నారో దానికోసం పూర్తి ప్రయత్నం చేయండి. అదే ధారణలో ఉండడం కోసం బాబా అయితే మీకు క్లియర్గా చెప్పేస్తున్నారు. మీరు ఇంత కొంత టైం కోసమే, ఈ కొంచెం టైం కష్టపడండి. నేను మీకు ఇంకే కష్టం కలిగించను. మీకెంత దొరుకుతుందో దానితో పోల్చుకుంటే ఈ కష్టం ఏమీ కాదు. మీకెంత లభిస్తున్నది, మీకెంత దొరుకుతుందో దాంతో పోల్చుకున్నట్లయితే ఈ కష్టం ఏమీ కానే కాదు. బాబా అంటున్నారు, ఇప్పుడు ఏదో నేతికుండ నింపినట్టు ఇచ్చేసేస్తాను, అది చేసేస్తాను, ఇలాగా కుండలు బదులు కొట్టకండి అంటారు కదా. కానీ బాబా ఆ సింధీలు అంటారు, కుండలు నింపేయకండి, అలాంటి కుండలను తయారు చేయకండి. ఇచ్చేసేస్తాను, అది చేసేస్తాను ఏం ఉండదు. ప్రపంచం ఏమంటారు, ఇచ్చేసేస్తాం, అది చేసేస్తాం. ప్రపంచం ఏమంటుందో, వాళ్ళేమంటారు, వీళ్ళేమనుకుంటారు. బాబా అంటారు, అరే ఈ ప్రపంచం ఏముంటుందో అన్నది ముందు వదిలేయండి. ఇప్పుడు ఈ ప్రపంచం పోయే ప్రపంచం, వాళ్ళు ఏమని అంటే మీకు వచ్చింది ఏంటంటే, కానీ వాళ్ళకి పాపం ఇది తెలియదు కదా. అందుకే బాబా అంటారు, ఇంక ఇదని ఆలోచించకండి. ప్రపంచం వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో, ప్రపంచం ఏమనుకుంటుందో, అరే ఈ పోయే ప్రపంచం వాళ్ళకేం తెలియదు పాపం. అందుకే మీరు వాళ్ళ గురించి బాబా అంటారు, ఆలోచించకండి. ఇప్పుడు మృత్యు చూస్తే ఎదురుగుండా నిలబడి ఉంది కదా. మీరు ఇంతలాగా బాబా అంటున్నారు, అన్నీ పెంచుకుంటూ కూర్చున్నారు, అంతా వేస్టేజ్ చేస్తున్నారు. ఇప్పుడు
ఇవన్నీ పెంచుకొని వాళ్ళు ఏమనుకుంటే నాదేంటి అవుతుంది, ఇదేంటి, ఇలా పెద్దది చేసుకుంటూ కూర్చున్నారు. అంతా వేస్ట్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు బాబా అంటారు, దాన్ని అలా వేస్ట్ చేయకుండా రక్షించకుండా, అనవసరంగా టైం పోతున్నది, శక్తి పోతున్నది, అన్నీ పోతున్నాయి, ప్రారంధం పోతున్నది, అన్నీ పోతున్నాయి. దాన్ని పోకుండా మీకు రక్షించుకోండి, దాన్ని పోకుండా చూసుకోండి. ఈ శరీర నిర్వహణ కోసం బలి ఎంత అవసరమో అంత చెయ్యండి. ఎంత మీకు మీ రచన పిల్లలతో లెక్కాచారం ఉందో అంతా చేయండి. నేనెక్కడ సంభాళిస్తాను వాళ్ళందరినీ? మీ శరీర నిర్వహణ కోసం ఎంత చెయ్యాలంటే అంత భలే చేసుకోండి. ఎంత మీ రచన పిల్లలు వాళ్ళ కోసం వాళ్ళతో లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేసుకోండి. అంతేగా అవన్నీ నేనెంతకని చేస్తాను? అవన్నీ నేనెక్కడ సంభాళిస్తాను? దాన్ని మీరే సంభాళించుకోవాలి. నేను తప్పకుండా ఇదైతే మీకు ఫ్రీ చేస్తాను. దేని నుండి ఫ్రీ చేస్తాను? మీకు ఎంతో అవసరం అయితే నేను దాని నుండి ఫ్రీ చేస్తాను. ఎంత అవసరం అయితే, మీకు ఏది అవసరమో అది నేను ఫ్రీ చేస్తాను. కానీ ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రాలు రచించుకుంటున్నారో దానికి వస్తే ఇంకా ఎక్స్ట్రా రచన చేయకుండా అని వద్దంటాను. ఇప్పుడు ఎక్స్ట్రాలు ఏం చెయ్యాలన్నా వద్దంటాను. ఎందుకంటే ఇప్పుడు అవన్నీ పడిపోవడానికే. ఎందుకు మీ టైంని వేస్ట్ చేసుకుంటారు? ఇప్పుడు మీరు ఏం ఎక్స్ట్రాలు చేసుకున్నా బాబా అంటారు నేను వద్దనే చెప్తాను. ఎందుకంటే అవన్నీ పోయేవి. ఎందుకు అవన్నీ పోయేవి. అందుకే బాబా అంటారు ఊరికే టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? ఈ పనికిరాని జంజాటలతోనే మీరు దుఃఖితులయ్యారు. మీరు ఈ జంజాటల నుండి మీరు ఎలా మిమ్మల్ని మీరు వదిలించుకుంటారు? అదే మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు అన్నారు బాబా. ఈ జంజాటల నుంచే మీరు దుఃఖితులయ్యారు. ఇప్పుడు ఆ జంజాటలను ఎలా వదిలించుకోవాలో అదే కదా నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. అయినా కూర్చొని అనేక రకరకాల సాకులు చెప్తూనే ఉంటారు. ఎక్కడ ఈ పద్ధతి? ఇదేమిటి ఈ పద్ధతి అంటారు. అయినా బాబా కూడా అంటారు చూసుకోండి, ఇప్పుడు ఒకవేళ నాకు అని మీరు మీ వేలు నా చేతికి ఇవ్వకపోతే, మీ చెయ్యి నా చేతిలో పెట్టకపోతే, ఇంకా నేను మీ ముక్కు పట్టుకొని తీసుకెళ్తాను. ముక్కు పట్టుకుంటాను. అప్పుడు మీరు ఇప్పుడు నాకు వేలైనా ఇవ్వండి, భలే నాకు ఇప్పుడు వేలు ఇవ్వరు, నా చేతికి వేలు ఇవ్వరు, మీ చెయ్యి ఇవ్వరు. ఇవ్వకపోతే నేను తర్వాత మీ ముక్కు పట్టుకుని తీసుకెళ్ళిపోతాను. ముక్కు పట్టుకుంటే ఊపిరాడదు కదా, దుఃఖం ఉంటుంది కదా, అంటే శిక్ష అనుభవించవలసి వస్తుంది. అందుకే అంటారు ఇప్పుడు చేతిలో చెయ్యిచ్చి తిన్నగా నడిచే టైం వచ్చింది. చేతిలో చేపెట్టి తిన్నగా నడిచే టైం వచ్చింది. ఒకవేళ తిన్నగా నడవకపోతే నా చేతిలో మీ ముక్కు వస్తుంది. చూసుకోండి తర్వాత. ఇప్పుడు కానీ తిన్నగా నడవకపోతే నా చేతిలో మీ ముక్కు వస్తుంది. మా తర్వాత చూసుకోండి. మళ్ళీ ఆ సమయంలో మీకు ఇంకా అప్పుడేం అవ్వదు, అప్పుడేం చేయలేరు, అప్పుడేమీ అవ్వదు, ఏమీ చేయలేరు. అందుకే బాబా అంటున్నారు పిల్లలు ఇప్పుడు నా వాళ్ళై నా దగ్గరకు వచ్చి నేను చెప్పినట్టు విని, ఒకవేళ వింటే, ఒకవేళ అయినా ఏమీ చేయలేదు అంటే నా వాళ్ళు అయ్యారు, నా దగ్గరికి వచ్చారు, నేను చెప్పినవన్నీ విన్నారు, అయినా సరే ఏం చేయలేదు అంటే వాళ్ళకైతే చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. అందుకే
పాపం ఆ ఏ అమాయకులకి తెలియదో, తెలియని వాళ్ళు బయట అజ్ఞానులు. పాపం వాళ్ళకేం తెలియదు, వాళ్ళ విషయం వేరు. తెలియని వాళ్ళందరి విషయం వేరు. ఇప్పుడు నా పిల్లలు అయ్యారు, నా దగ్గరకు వచ్చారు, నేను చెప్పినట్టు విన్నారు, అయినా ఏమీ చేయలేదు అంటే చాలా కఠినమైన శిక్ష పడుతుంది. పాపం వాళ్ళు తెలియని వాళ్ళ అమాయకులు, వాళ్ళ విషయం వేరు, వదిలేయండి. ఇంకా ఎవరికైతే తెలుసో కూర్చుని వింటూ అయినా సరే ఈ విషయాల్లో పొరపాటు చేశారు, ఇంకా వాళ్ళకి బాబా అంటున్నారు గతే లేదు. ఎలాగైతే 10కి 10 రెట్లు లాభము, అలాగే 10కి 10 రెట్లు నష్టమే. 10 రెట్లు లాభం ఎలాగో 10 రెట్లు నష్టం కూడా అలాగే ఉంటుంది. 1కి 10 రెట్లు ఎలా లాభం ఉందో 1కి 10 రెట్లు నష్టం కూడా అలాగే ఉంటుంది. అందుకే అంటారు మీ నష్టాన్ని చక్కగా అర్థం చేసుకోండి. మీరేం నష్టపోతున్నారో, ఏం పోగొట్టుకుంటున్నారో బాగా అర్థం చేసుకోండి. కాస్త మంచిగా మీ బుద్ధి ముందు తెరవండి. బుద్ధిని కాస్త తెరిస్తే ఇప్పుడు బాబాతో బుద్ధియోగం పెట్టుకుంటే శక్తి వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ అర్థం చేసుకోండి, మర్చిపోకండి. ఇప్పుడు ఏదైతే ఈ సమయం నడుస్తున్నదో దీన్ని గుర్తించండి. ఈ సమయం ఎలాంటిదో గుర్తించండి. కొంచెం కళ్ళు తెరిచండి, బుద్ధి తెరవండి, సమయం యొక్క పూర్తి లాభాన్ని పొందండి. ఏదైతే ఇప్పుడు ఈ సమయం నడుస్తుందో దీన్ని కాస్త గుర్తించండి, కాస్త కళ్ళు తెరవండి, కాస్త బుద్ధి తెరవండి, సమయం యొక్క పూర్తి లాభాన్ని పొందండి. ఇప్పుడు పూర్తి భాగ్యాన్ని మేల్కొల్పండి. ఇప్పుడు పూర్తిగా మీ భాగ్యాన్ని మేల్కొల్పండి. అంటారు కదా, ఎలాంటి సాంగత్యమో అలాంటి రంగు ఉంటుంది, ఎలాంటి సంగమో అలాంటి రంగు ఉంటుందంటారు. అందుకే ఎవరిలో ఇప్పుడు ఈ ధారణాలు పూర్తిగా ఉండవో, ఉండకపోయినట్లయితే ఏమవుతుంది? మాయ సాంగత్యం యొక్క రంగు అంటేస్తుంది. ఎవరిలో అయితే ఈ ధారణాలు ఏవి ఉండకపోతే మాయ సాంగత్యం యొక్క రంగు అంటుకుంటుంది, పట్టేస్తుంది. అప్పుడే అంటారు, అందుకే అంటారు చెడు వినకండి, చెడు చూడకండి, చెడు మాట్లాడకండి. కొంతమంది బాబా అంటారు ఇలాంటి చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇక్కడ కొంతమందిని వదిలిపెట్టరు, ఒకరికొకరు సాంగత్య దోషంలోకి వచ్చేస్తారు, ఒకరికొకరు. కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందిని వదిలిపెట్టరు, ఒకరికొకరు సాంగత్యంలో వెళ్ళి వాళ్ళని కూడా ఏం చేస్తారు, సాంగత్య దోషంలోకి వచ్చేస్తారు, ఒకరితో ఒకరు వెళ్ళి అంటారు. అందుకే అంటారు ఇలాంటి సాంగత్య దోషం నుండి మీరు రక్షింపబడి ఉండండి. ఇలా అనుకోకండి, బయట సాంగత్య దోషాలు కాదు, సంఘదోషం అంటే బయట కాదు, ఇక్కడ బాబా అంటున్నాడు ఇక్కడ లేవనుకోకండి. సంఘదోషాలంటే బయటే ఉన్నాయి కాదు, ఇక్కడ లేవనుకోకండి. ఇక్కడ కూడా తిరుగుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రాజ్యం మాయారాజ్యం. అందుకే బాబా అంటారు అందుకే బాబా అంటారు మంచి కవచం వేసుకుని ఎప్పుడు ఉండండి. కవచం ఉందనుకోండి, గుండు కొట్టిన తుపాకీ కొట్టిన గుండు తగలదు. కవచాలు ఎందుకు వేసుకుంటారు? ఎవరు ఏదైనా తుపాకీతో పేల్చి చంపుదామన్నా అది తగలదు. కాబట్టి మనకి ఇక్కడ కవచం ఏది? యోగం. యోగం యొక్క కవచం, జ్ఞానం యొక్క కత్తి. ఈ అన్ని అస్త్రశస్త్రాలు మీ దగ్గర చక్కగా సంభాళించి పెట్టుకోండి. యోగం యొక్క కవచము, జ్ఞానం యొక్క కత్తి జాగ్రత్త పెట్టుకోండి, సంభాళించుకుని పెట్టుకోండి.
అంటారు కదా, ఎవరు చేసుకుంటారో వాళ్ళే పొందుతారు. ఇది భవిష్యత్తు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే విషయం. ఇక్కడ ప్రాలబ్ధం అనుభవించడానికి లేదు, ఇక్కడ ప్రాలబ్ధం అనుభవించడం కాదు, ఎవరు ఇక్కడ గురువులై కూర్చోడానికి లేదు. ఇందులో ఎవరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. అందుకే ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేయించడం జరుగుతున్నది. అంతేకాదు దీనిలో మీరేమి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇవన్నీ విషయాల మీద అటెన్షన్ పెట్టుకుని మిమ్మల్ని మీరు సేఫ్టీగా పెట్టుకోండి. ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్పారు అంటే మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకుని సేఫ్టీగా ఉండండి. ఇక్కడ ఖర్చు చేయవలసిన విషయం లేదు కదా. ఇక్కడ వేరే వాళ్ళ కళ్యాణం కోసమే ఖర్చు చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళ కళ్యాణార్థం వినియోగించారు. ఒక్కొక్క పైసా బాబా అంటున్నారు అన్ని ఈ కార్యంలో వినియోగించారు. ఒక్కొక్క పైసా కూడా అందరూ ఈ కార్యంలో వినియోగించారు. అచ్చా, ఇంకొక క్లాస్ మమ్మది అంటే ఎంత చక్కగా మమ్మ మనకి అర్థం చేయించాడు. ఒకటి సమయం ఎలాంటిది, మనం ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తాం, మనకి మనం ఎలా మోసం చేసుకున్నాం ఇంతకుముందు జీవితంలో, ఇప్పుడు మనం బాబా పిల్లలైతే ఎలా లాభాన్ని పొందుతాం, ఒకవేళ ఇప్పుడు కూడా చెప్పినా విన్నా చేయకపోయినా మన పరిస్థితి ఏంటి, అన్నీ ఎంత చక్కగా వివరించాడు. ఇంకా రెండోది, వృద్ధి కళల్లోకి వెళ్ళాలి అంటే మీ జీవితం యొక్క బాధ్యత ఆయన చేతిలో సమర్పణ చేసేయండి. మీరు వృద్ధి కళల్లోకి వెళ్ళాలి అంటే మీ జీవితం యొక్క మొత్తం బాధ్యత అంతా ఆయనకు అర్పించేయండి, ఆయన చేతిలో పెట్టేయండి. చాలామంది ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. ఇంత జ్ఞానం వింటున్నా మా అవస్థ ఎందుకు అంత ముందుకు వెళ్ళటం లేదు, అంత పెరగటం లేదు, అవస్థలో ఏమీ తేడా రావటం లేదు, ఎంత ఉందో అంతే ఉంది, అంత పెరగలేదు, ఎందుకు మీ ముందుకు వెళ్ళడంలో అడ్డంకులు ఎందుకు వస్తున్నాయో తెలియటం లేదు. చాలామంది ఇలాగంటారు, ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పడం జరుగుతుందంటే, ఎవరైతే ఈ జ్ఞాన మార్గంలో ఈ మార్గంలో నడవడానికి అడుగు పెట్టారు కానీ ఎంతవరకు మీ జీవితం మనస వాచ కర్మణ సహితం సరెండర్ ఆయనకి చేయలేదు, అంతవరకు అతీంద్రియ సుఖం అన్నది అనుభవమే కాదు. ఎందుకంటే అడుగుతారు కదా, ఏటో జ్ఞానం వింటున్నాం కానీ మా అవస్థ ఏం పెద్ద పెరిగినట్టేమీ లేదు, ఎందుకు అలా ముందుకెళ్తుంటే అన్నీ అడ్డంకులే. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇది చెప్పడం జరుగుతుంది. ఏంటంటే బాబా అంటారు ఈ జ్ఞానం ఈ మార్గంలో నడవాలి అని అడుగు పెట్టారే అనుకోండి, కానీ ఎంతవరకు మీ జీవితం ఉందో మనస వాచ కర్మణ సైతం సరెండర్ చేసేయాలి. ఆయనకి కానీ మీరు సరెండర్ చెయ్యకపోతే అంతవరకు అతీంద్రియ సుఖం అన్నది మీకు అనుభవమే కాదు. ఈ ఒక్క ఈశ్వరీయ లా ఇది. ఎప్పుడైతే ఆయన సహాయం తీసుకున్నారో మనస్ఫూర్తిగా ఆయన ముందు జీవితాన్ని అర్పణ చేసేయాలి. ఇది ఈశ్వరీయ లా. ఎంతవరకు ఆయన అంటే ఎప్పుడైతే ఆయన సహారా తీసుకున్నారో మనస్ఫూర్తిగా ఆయన ముందు మన జీవితాన్ని అర్పణ చెయ్యాలి. అంటే పూర్తి వారసులై వారసత్వం తీసుకోవాలి, పూర్తి వారసులై వారసత్వం తీసుకోవాలి. ఒకటి ఈ నష్టాలు ఉండాలి. ఈ నష్టాలు ఉంటే వాళ్ళ అవస్థలో ఉత్సాహం నింపబడుతుంది. ఇంకా జ్ఞానం ధారణ అవడానిలోనూ వేరే వాళ్ళని తమ సమానంగా తయారు చేయడంలో శక్తి వస్తుంది.
బాబా అంటారు ఎప్పుడైతే ఆ నశాలో ఉంటూ ఆ అవస్థలో ఉంటే ఉత్సాహం నిండుతుంది, ఆ జ్ఞానం ధారణ అవుతుంది, వేరే వాళ్ళ తమ సమానంగా మార్చడంలో వాళ్ళకి శక్తి వస్తుంది. ఇంకా ఇలా అనేసుకోకండి, మానసిక రూపంలో మేము అర్పణ కాలేదు కానీ ఇది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మానసిక రూపంలో అర్పణ కాలేదు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే బాబా ప్రాక్టికల్లో వచ్చేసారు కదా, వచ్చారు, ప్రాక్టికల్లోనే మీరు ఆయనకి పిల్లలు అవ్వండి. బాబా అప్పుడు బాబా వాళ్ళ జాతకాన్ని, జన్మపత్రి అంటే జాతకాన్ని తెలుసుకుని ఎలాగైనా డైరెక్షన్ ఇచ్చి నడిపించుతారు. బాబా వాళ్ళకి వాళ్ళ జాతకం అంతా తెలుసుకుని వాళ్ళని డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తారు. అందులో మొట్టమొదట గుటక వస్తుంది అని, కానీ గుటకలు వస్తాయి, కానీ అంతిమంలో అర్థమవుతుంది, అరే ఇందులోనే మాకు వృద్ధి కళలు ఉన్నాయని. అంతిమంలోనే తెలుస్తుంది, ఇందులోనే మాకు వృద్ధి కళలు ఉన్నాయని. కాబట్టి మీ జీవితం మొత్తం బాధ్యత ఆయన చేతిలో అర్పించేయండి. ఇంకా గురువు వెనకాతల గురువులై బాబా అంటారు ఆ గద్దీల్ని సంభాళించుకుంటూ కూర్చోకండి. ఇప్పుడు ఇవన్నీ విషయాల మీద బుద్ధి, ఇప్పుడు బాబా ఏవైతే విషయాలు చెప్పారో వీటి మీద బుద్ధి పెట్టుకుంటే అప్పుడే మీ అవస్థ ఉన్నతంగా ఉంటుంది. ఒకవేళ ఉన్నతిగా వెళ్ళటం లేదు అంటే తప్పకుండా మీ లోపల ధారణలో నలుపు ఉంది, మచ్చ ఉంది. అర్థమైందా? अच्छा मीठे मीठे बच्चों को याद प्यार और गुड मॉर्निंग. हम रूहानी बच्चों की माता पिता बाप दादा को, मम्मा बाबा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते. వరదానం, మీ శ్రేష్ఠ స్వరూపం మరియు శ్రేష్ఠ నశాలో స్థితులే అలౌకికతని అనుభవం చేయించేవాళ్ళు అంతర్ముఖీలు కండి. ఎలాగైతే నక్షత్రాల సంఘటనలో విశేష నక్షత్రాలు మెరుపు దూరం నుంచి అతీతంగా ప్రియంగా అతీతంగా అనిపిస్తాయి, అలాగే మీ నక్షత్రాలు సాధారణ ఆత్మల మధ్యలో ఒక విశేషాత్మగా కనిపిస్తారు. సాధారణ రూపంలో ఉంటూ అసాధారణంగా అలౌకిక స్థితిలో ఉన్నట్లయితే సంఘటన మధ్యలో కూడా వీళ్ళు అల్లా వాళ్ళు లేక భగవంతుని వాళ్ళుగా కనిపిస్తారు. దీనికోసం అంతర్ముఖిలే, తర్వాత బాహిర్ముఖతలోకి వచ్చే అభ్యాసం ఉండాలి. అంతర్ముఖిలై బాహిర్ముఖతలోకి వచ్చే అభ్యాసం ఉండాలి. సదా మీ శ్రేష్ఠ స్వరూపం నశ యొక్క స్థితిలై నాలెడ్జ్ఫుల్తో పాటు పవర్ఫుల్గా మారి జ్ఞానం ఇవ్వండి. అప్పుడు అనేక ఆత్మల్ని అనుభవీలుగా చేయగలుగుతారు. స్లోగను, రావణాసుడు ఆస్తి మీతో పెట్టుకున్నట్లయితే మీ మనసులో హృదయరాముడు ఉండడు. రావణాసుడు ఆస్తి పెట్టుకుని కూర్చున్నట్లయితే మీ దగ్గర రాముడు ఉండడు, మీ హృదయంలో రాముడు ఉండడు. అచ్చా, ఓం శాంతి. ఉండండి మమ్మ. ఈరోజు లాస్ట్ది కదా ధారణది 24. సదా మమ్మ ఎప్పుడు ఏకాంతంలో ఉండేవాళ్ళు. రోజుకి 2 గంటలకి తెల్లవారుజాము లేచి బాబా స్మృతిలో ఏకాంతంలోకి వెళ్ళిపోయేది. ఆమె సదా ఒకటే లగ్నంలో మగ్నమై ఉండేవారు. ఆమెకి 2 స్లోగన్లు ఎప్పుడు జ్ఞాపకం ఉండేవి. ఒకటి ప్రతి ఘడియ అంతిమ ఘడియ, రెండోది హుకుమీ హుకుం చల, ఆయనే నడిపిస్తున్నాడు.
ఈ స్మృతితో మనం కూడా సహజంగా నష్టమోహ స్మృతి స్వరూపులవుతాం. ప్రతి ఘడియ అంతిమ ఘడియ ఆయనే మన్ని నడిపించేవాడు, ఆయనే అడుగడుగులో నడిపించేదెవరు? బాబా. ఈ స్మృతితో మనం సహజంగా నష్టమోహ స్మృతి స్వరూపులవుతాం. ఏ జంజాటంలోకి వెళ్ళరు. మీ బుద్ధి అన్ని విషయాలను వెళ్ళకుండా మీ బుద్ధిని అన్ని విషయాల నుండి ఫ్రీ చేసి బాబా ఆశల్ని పూర్తి చేయగలుగుతారు. ఓం శాంతి. ఇంకా ధారణ ఈరోజు శక్తిని దానం, మనసా శక్తుల్ని దానం చేయడంలో ఈరోజు ఎంతగా ఇప్పుడు మన ధనాల్ని సమయాన్ని వినియోగిస్తారు. అందులో మనసా శక్తుల ద్వారా సేవ చేయడం వల్ల చాలా తక్కువ సమయంలో ఎక్కువ సఫలతను పొందుతారు. ఇప్పుడు ఏదైతే మీకోసం ఏదైతే మీకోసం ఇప్పుడిప్పుడు కష్టపడవలసి వస్తుందో, మీకోసం ఇప్పుడు కష్టపడవలసి వస్తుంది. మీ స్వభావాన్ని పరివర్తన చేసుకునేది, సంఘటనలో నడిచేది, సేవలో సఫలత అప్పుడప్పుడు తక్కువ కనిపిస్తే నిరాశ అయిపోయేది, ఇవన్నీ సమాప్తి అయిపోతాయి. ఎప్పుడైతే బాబా అంటారు మనసా శక్తులతో సేవ చేస్తే చాలా తక్కువ సమయంలో ఎక్కువ సఫలత పొందుతారు. ఇంకా అప్పుడు ఏదైతే మీరు గడికి ఏదైతే కష్టపడుతూ ఉంటారో, మీకోసం మీరు కష్టపడుతూ ఉంటారు, మీ స్వభావాన్ని పరివర్తన చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు, సంఘటనలో నడవడానికి కష్టపడతారు, సేవలో సఫలత అప్పుడప్పుడు తక్కువ కనిపించేసరికి నిరాశ అయిపోతూ ఉంటుందో, ఇవన్నీ సమాప్తి అయిపోతాయి. ఎప్పుడు మీ తనువు, మనసు, సమయం అన్నీ మనసా శక్తుల ద్వారా సేవ చేస్తే, మనసా శక్తి ద్వారా సేవ చేస్తే ఇవన్నీ సమాప్తి అయిపోతాయి. అచ్చా. ఓం శాంతి.